అధికార పార్టీ దళితులకు ఎంతో అన్యాయం చేసిందని రాజేంద్రనగర్ నియోజకవర్గ కాంగ్రెస్ సీనియర్ నాయకులు జ్ఞానేశ్వర్ ముదిరాజ్ అన్నారు. వారికి కావాల్సిన మౌలిక వసతులు, దళిత బంధు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఆశ చూపించి బీఆర్ఎస్ ప్రభుత్వం నిరుపేదలను మోసం చేసిందని తెలిపారు. రానున్న కాలంలో ఇలాంటి అన్యాయం జరగకుండా ఉండాలంటే ఒక్కసారి కాంగ్రెస్ ప్రభుత్వానికి అధికారం కట్టబెట్టాలని ఆయన ప్రజలను కోరారు. స్థానిక నాయకులు ప్రకాష్ గౌడ్ పేద ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలం చెందారని, ప్రజలకు కూడా వీరి పట్ల చాలా చేదు అనుభవాలు ఎదురయ్యాయని వారు గ్రహిస్తూ ఉన్నారన్నారు. రానున్న ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే దళితులకు రావాల్సిన అన్ని రకాల పథకాలని నెరవేరుస్తామని హామీ ఇస్తున్నానని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ తెలిపారు. ట్రాఫిక్ రూపంలో, చాలన్ల రూపంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని వేల కోట్లు వచ్చినాయి, అవి ఎక్కడెక్కడ పోయి ఏం చేసింది అనేది కావాలి. ఇది అందరికీ ప్రజలు కూడా గమనించాలి ఇదని చెప్పి సభాముఖంగా నేను తెలియజేసుకుంటున్నాను. దళిత బంధు మీద ఒక సమావేశం ఏర్పాటు చేయాలని పార్టీ అధ్యక్షులు పెద్ద వేదిక మీద అందరూ కూడా వాటితో పాటు ఒట్టినాలపల్లె కానీ మిగతా గ్రామాలలో కానీ రికార్డులలో లేకుండా చేసిన ఘనత రెవెన్యూ చట్టం కింద తీసుకొచ్చి వాళ్ళ రికార్డులలో పేర్లు లేకుండా చేయడం జరిగింది. ఖచ్చితంగా నేను ఒకటే డిమాండ్ చేస్తున్నాను, మీరు వాళ్ళు ఎవరెవరికైతే లావణ్య భూములు ఉన్నాయో, ఎవరైతే వాళ్ళ అసైన్మెంట్ భూములలో చేసుకొని ఉంటున్నారో వాళ్ళ రికార్డులలో వాళ్ళ పేర్లు వాళ్ళకి ఎక్కియాలి, వాళ్ళకి పాస్బుక్లు ఇవ్వాలి. ఇవ్వకపోతే స్థానిక శాసనసభ్యులు రాజీనామా చేస్తే కేసీఆర్ గారు ఈ దళితులందరూ కూడా భూములు మిగతా లేనోళ్ళకు కూడా పంచుతాడని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా సోదరుడు పార్టీ అధ్యక్షుల వారికి ధన్యవాదాలు చెప్తూ ముగిస్తాం. అదేవిధంగా ప్రదీప్, సీను అందరూ కూడా ఈ ప్రెస్ మీట్ పెడదాం, మనం ఖచ్చితంగా బాగుంటుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా మేము స్థానిక శాసనసభ్యుని ఒక రిక్వెస్ట్ చేస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో ఒక కొత్త పద్ధతి సృష్టించడం జరిగింది కేసీఆర్ గారు. ఎందుకంటే కేసీఆర్ గారు ఏదైతే బై ఎలక్షన్ కోతాడో అక్కడ అన్ని స్కీమ్లు ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం స్థానిక శాసనసభ్యుని, మా దళితులై ఇప్పుడు ఒట్టినాలపల్లె గ్రామంలో కానీ రాయనాల కానీ మిగతా గ్రామాలలో అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఉన్నటువంటి జమానాలో, ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారు సీఎం అయిన తర్వాత కూడా పేద ప్రజల కోసం ప్రతి గ్రామంలో 10 ఎకరాలు 15 ఎకరాల స్థలాన్ని కేటాయించి పేదవారి కోసం అన్ని కులాలకు ఇండ్ల స్థలాలు ఇప్పించడం జరిగింది. అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్లు కట్టి నిర్మించి ఇవ్వడం జరిగింది. కానీ ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళు అవన్నీ కూడా ఏమి లెక్క చేయకుండా, వాళ్ళు ఏమాత్రం దళితులను పట్టించుకోకుండా దళితులకు ఇచ్చిన 3 ఎకరాల భూమి అని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా దళితుని తెలంగాణ రాష్ట్రంలో ఫస్ట్ ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. ఇవి హామీలు కూడా అన్ని తుంగలో తొక్కడం జరిగింది. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఖచ్చితంగా మన రాజేంద్ర శాసనసభ్యుడు రాజీనామా చేస్తే మా దళిత సోదరులందరూ కూడా దళిత బంధు వస్తుంది. దాంతోపాటు ఈ దళితులకు మంచి రోజుల్లో కూడా సుమారుగా ఒక 100-300 ఎకరాల భూమిని కూడా ప్రభుత్వ భూమిని పేద ప్రజలకు వంచాలని డిమాండ్ చేస్తున్నాం. అది కూడా వాళ్ళు డిపార్ట్మెంట్కి తీసుకోవడం, కోర్టులో వేసి ఇవన్నీ చట్టరీత్యా చట్టకు వ్యతిరేకంగా ఈ విధంగా దళిత ప్రజలని దళిత సోదరుల్ని మోసం చేయడం జరుగుతుంది. వాళ్ళకు భూములు కేటాయించి వాళ్ళకి ఇవ్వాలని కోరుకుంటూ